మిర్జాగూడ ప్రమాదానికి సంబంధించి బిగ్ టీవీ టిప్పర్ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే టిప్పర్ ఓనర్ బిగ్ టీవీతో మాట్లాడారు ఎక్స్క్లూజివ్గా. అసలు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మిర్జాగూడ ప్రమాదానికి సంబంధించి ఇటు మనం విజువల్స్ చూస్తున్నాము. ఆ ప్రమాదానికి సంబంధించి ఎంతో మంది జీవితాలు పాజ్ అయిపోయిన సంఘటన మనకి తెలుసు. అయితే ఒక భయంకరమైన యాక్సిడెంట్ అని చెప్పుకోవాలి. దానికి సంబంధించి అసలు డ్రైవర్ ఎందుకు అలా చేశాడు, ఆ టిప్పర్ డ్రైవర్ ఎందుకు అలా చేశాడు, నిజంగా రోడ్లో ఉన్న గుంతను తప్పించే క్రమంలోనే యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుందా, లేకపోతే డ్రైవర్ మద్యం సేవించున్నాడా, లేక తాగి ఉన్నాడా, ఆర్ఎల్స్ నిద్రమత్తులో ఉన్నాడా అనేది ఇటు బిగ్ టీవీ డైరెక్ట్ గా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. దానికి సంబంధించి టిప్పర్ ఓనర్ తో బిగ్ టీవీ మాట్లాడింది. అసలు ఓనర్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. గురి చేసినటువంటి ఘటన చేవెళ్లకు సంబంధించినటువంటి బస్సు టిప్పర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఘటన ఇంతవరకు కూడా ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటనగా అయితే మారిందని చెప్పాలి. దానికి సంబంధించి ఆ టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ ఉన్నారు. ఆయన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పూర్తిగా రైట్ సైడ్ దవడకి సర్జరీ అయిపోయి తలకు బలమైనటువంటి గాయాలు తగిలి ఆయన ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. లోపటి నుంచి స్క్రూస్ కూడా వేసి ఆ దవడకి అలాగే ముందున్నటువంటి ఎముకలకు కూడా ముందు దవడ కింది దవడ ఎముకలకు కూడా సర్జరీ అయితే చేశారు. అసలు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరనే చెప్పాలి. ఒక్కసారి కనుక్కుందాం. అసలు ఆ ప్రమాదం జరిగినప్పుడు లక్ష్మణ్ కూడా ఆ టిప్పర్ లోపలే ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా లక్ష్మణ్ అన్న, మీరు ఆ టిప్పర్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. నైట్ అంతా మీరు డ్రైవ్ చేశారంటున్నారు, నైట్ అంతా మీరే నడిపారంటున్నారు. అసలు ఏం జరిగింది? ఆర్టీసీ డ్రైవర్ది ఏమైనా తప్పుందా? పడుకున్నారా? మీ డ్రైవర్ ఏమైనా మందు తాగడం లాంటిది ఏమైనా చేశాడా? పడుకొని పొద్దున లోడ్ చేసుకొని వచ్చిండు. నక్కేం పడవుతామంటే పైన నేను బండిలో పడుకున్నా. దాని తర్వాత తెలియదు. పటాన్ చెరువు నుంచి ఈ కంకర తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఎక్కువ లోడ్ వేసుకొని వచ్చారంట కదా, ఎందుకు అంత ఎక్కువ లోడ్ వేశారు? కాదు, డ్రైవర్ వేసుకొచ్చిండు. ఇంటింటి కాడ ఉన్నా, కొత్త సైడ్ ఉన్నది, మీరు రండి అని చెప్పాడు నాకు. సరే అని నేను ఎక్కేసి బండిలో పడుకున్నా. అంటే ఆ సైడ్ ఎక్కడ క్వారీలు లేవా? ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎన్నాళ్ళుగా పని చేస్తా ఉన్నాడు ఆ డ్రైవర్ మీ దగ్గర? చాలా రోజుల నుంచి చేస్తున్నాను. అంటే అటు ఆర్టీసీ కండక్టర్ డ్రైవరు, కండక్టర్ ప్రధానంగా మీ తప్పే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆర్టీసీ నుంచి డ్రైవర్ సరిగ్గా వచ్చాడు? అసలు అత్యంత వేగంగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కాదు. సో ఆయన మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా కనిపించట్లేదు. పూర్తిగా ఈ రైట్ సైడ్ దవడ ఎముకకి అలాగే కింది దవడకి సంబంధించినటువంటి క్లిప్స్ ఏవైతే స్క్రూస్ ఉన్నాయో అవన్నీ కూడా వేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ డ్రైవర్ కూడా కొద్ది రోజుల నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే పటాన్ చెరువు నుంచి ఈ కంకర ఏదైతే ఉందో ఆ కంకర లోడ్ని డ్రైవరే తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. మధ్యలో లక్ష్మణ్ ఆ బండి ఎక్కినట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. అయితే లక్ష్మణ్ బండి ఎక్కి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి రాగానే యాక్సిడెంట్ బస్సు అలాగే ఆర్టీసీ బస్సు ఈయన టిప్పర్ ఏదైతే ఉందో అది పూర్తిగా టిప్పర్ లారీ ఏదైతే ఉందో యాక్సిడెంట్కి గురయ్యాయి. కానీ లక్ష్మణ్కు సంబంధించి డ్రైవర్కు సంబంధించి ఎలాంటి తప్పు లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బట్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి. కదా ఇటు టిప్పర్
చూసాము కదా, టిప్పర్ ఓనర్ మాట్లాడిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం బిగ్ టీవీలో వేశాము. అయితే ఆయనకి ప్రెసెంట్ ఇటు దవడ పార్ట్లో పూర్తిగా కూడా సర్జరీ చేస్తున్న కారణంగా ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే అక్కడ అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి డైరెక్ట్గా టిప్పర్ క్యాబిన్ లో ఉండి చూసింది ఈయనొక్కడే కాబట్టి హీస్ ద ఓన్లీ వన్ న్యూస్ ని మీ దాకా ఖచ్చితత్వంతో అందించడానికి, అందుకే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాము. అయితే ఆయనని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా కొద్దిసేపు మాత్రమే మాట్లాడారు మా ప్రతినిధి. అక్కడ ఆయన మాట్లాడుతూ కూడా అండ్ థ్యాంక్స్ టు హిమ్, ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ కూడా ఓవర్లోడ్కి సంబంధించి తనకి తెలియదు, తన డ్రైవర్ వేసుకువచ్చారు, అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన టైంలో తాను నిద్రపోతున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తాను ఎప్పటి నుండో తన దగ్గరే పనిచేస్తున్నట్టుగా ఇటు టిప్పర్ ఓనర్ మాట్లాడుతూ బిగ్ టీవీతో చెప్పారు. ఎక్స్క్లూజివ్ గా మీకు అసలు టిప్పర్ క్యాబిన్ లో ఉన్న ఏకైక సాక్షి నా టిప్పర్ ఓనర్ తో బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అక్కడ జరిగిన సంఘటన గురించి ఇటు టిప్పర్ ఓనర్ ఇందాక ఏం మాట్లాడారో మీరు విన్నారు. డ్రైవర్ ఎప్పటి నుండో తన దగ్గర పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు లక్ష్మణ్. అయితే యాక్సిడెంట్ లో ఇటు బస్ డ్రైవర్ తప్పేమీ లేదంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. టిప్పర్ ఓనర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఇటు టిప్పర్ డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ యాక్సిడెంట్ లో ఇటు బస్లో ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో వాళ్ళ విక్టిమ్ సాక్ష్యం, అట్ ద సేమ్ టైం టిప్పర్ ఓనర్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ ను సైతం పోలీసులు రికార్డ్ చేశారు. క్లియర్ గా కూడా అక్కడ బస్ డ్రైవర్ తప్పు లేదు, టిప్పర్ డ్రైవర్ తప్పే అంటూ కూడా ఇటు టిప్పర్ ఓనర్ ఆయనగా ఇటు స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. అయితే బిగ్ టీవీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఓకే చెప్పి నిజాన్ని ఇటు మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు వీఆర్ గ్రేట్ఫుల్. అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడుతూ కూడా ఇటు టిప్పర్ డ్రైవర్ ఎప్పటి నుండో తన దగ్గర పనిచేస్తున్నారు, అయితే నన్ను ఇంటి దగ్గర నుండి పికప్ చేసుకున్నాడు, ఆ టైంలో తాను ఓవర్ గా లోడ్ చేసుకుని వచ్చాడు అంటూ కూడా టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ చెప్పారు. యాక్సిడెంట్ జరిగిన రోజు డ్రైవర్ ఒక్కడే లోడ్ తీసుకోవడానికి వెళ్ళాడు అండ్ ఓవర్ లోడ్ తో తిరిగి వచ్చాడు. అయితే మార్గం మధ్యలో లోడ్ ను ఎక్కడ వదిలేలేము కాబట్టి అలానే ముందుకు సాగాల్సిన పరిస్థితి అక్కడ దాపరించింది. అయితే ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ తప్పేమీ లేదు, టిప్పర్ డ్రైవర్ తప్పు మాత్రమే ఉంది. తాను ఆ టైంలో నిద్రపోతున్నట్టుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రిప్స్ అన్ని వేసిన అనంతరం కూడా ప్రెసెంట్ యాక్సిడెంట్ జరిగిన ట్రిప్ ఏదైతే ఉందో కంకర ట్రిప్, అదే ఆఖరి ట్రిప్ అంటూ కూడా టిప్పర్ డ్రైవర్ చెప్తున్నారు, టిప్పర్ ఓనర్ చెప్తున్నారు. అయితే ఈ ఆఖరి ట్రిప్ కనుక జరిగిపోయి ఉంటే మేబీ ఎన్నో ప్రాణాలు సాఫీగా ఉండేది. కానీ ఆఖరి ట్రిప్ లోనే ఇటు టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడింగ్ చేయడం, అక్కడే రోడ్ మీద ఒక గుంత ఉండటం, ఆ గుంతను తప్పించే ప్రయత్నంలో బస్ ను ఎంతో మంది ప్రయాణికులతో ట్రావెల్ చేస్తున్న ఒక బస్ ను ఢీకొట్టి టిప్పర్ డ్రైవర్ సైతం చనిపోయిన సంఘటన మనం చూసాము. ఆ విజువల్స్ అన్ని కూడా మనల్ని కలిచి వేశాయి. బస్సు అటు టిప్పర్ గుద్దుకున్న మధ్య పొజిషన్ లో కూడా ఇటు టిప్పర్ డ్రైవర్ ఇరుక్కుపోయిన సంఘటన కూడా మనం చూసాము. అయితే బస్సు మొత్తం నుజ్జు అయిపోయి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అండ్ తాము వెళ్తూ ఇటు ఎందరో ఫ్యామిలీస్ ను ఇటు వాళ్ళకి ఎంతో బాధను ఇచ్చారు. అయితే ఆఖరి ట్రిప్ అంటూ కూడా ఇటు టిప్పర్ ఓనర్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర చాలా ఏళ్ల క్రితం నుండి పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ టిప్పర్ డ్రైవరే ఓవర్లోడ్ తో వచ్చారు, తనను ఇంటి దగ్గర నుండి ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో లోడ్ ను ఎక్కడా పెట్టలేము కాబట్టి అట్లానే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ అది ఆఖరి ట్రిప్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అట్ ద సేమ్ టైం బస్ డ్రైవర్ తప్పేమీ లేదు అంటూ కూడా లక్ష్మణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రాల్లో కూడా పూర్తిగా భయాందోళనకు గురి చేసినటువంటి ఘటన చేవెళ్లకు సంబంధించినటువంటి బస్సు టిప్పర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఘటన ఇంతవరకు కూడా ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటనగా అయితే మారిందని చెప్పాలి. దానికి సంబంధించి ఆ టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ ఉన్నారు. ఆయన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పూర్తిగా రైట్ సైడ్ దవడకి సర్జరీ అయిపోయి తలకు బలమైనటువంటి గాయాలు తగిలి ఆయన ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. లోపటి నుంచి స్క్రూస్ కూడా వేసి ఆ దవడకి అలాగే ముందున్నటువంటి ఎముకలకు కూడా ముందు దవడ కింది దవడ ఎముకలకు కూడా సర్జరీ అయితే చేశారు. అసలు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరనే చెప్పాలి. ఒక్కసారి కనుక్కుందాం అసలు ఆ ప్రమాదం జరిగినప్పుడు లక్ష్మణ్ కూడా ఆ టిప్పర్ లోపలే ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా లక్ష్మణ్ అన్న, మీరు ఆ టిప్పర్లో ఉన్నట్టుగా
చెప్తా ఉన్నారు. నైట్ అంతా మీరు డ్రైవ్ చేశారంటున్నారు, నైట్ అంతా మీరే నడిపారంటున్నారు. అసలు ఏం జరిగింది? ఆర్టీసీ డ్రైవర్ది ఏమైనా తప్పుందా? పడుకున్నారా? మీ డ్రైవర్ ఏమైనా మందు తాగడం లాంటిది ఏమైనా చేశాడా? అదొకటే ట్రిప్ ఉండే పడుకొని పొద్దున లోడ్ చేసుకొని వచ్చిండు. నొక్కే పడదామంటే పైన నేను బండిలో పడుకున్నా. దాని తర్వాత తెలియదు. పటాన్ చెరువు నుంచి ఈ కంకర తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఎక్కువ లోడ్ వేసుకొని వచ్చారంట కదా, ఎందుకు అంత ఎక్కువ లోడ్ వేశారు? కాదు, డ్రైవర్ వేసుకొచ్చిండు. ఇంటింటి కాడ ఉన్నా, కొత్త సైడ్ ఉన్నది, మీరు రండి అని చెప్పాడు నాకు. సరే అని నేను ఎక్కేసి బండిలో పడుకున్నా. అంటే ఆ సైడ్ ఎక్కడ క్వారీలు లేవా? ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎన్నాళ్ళుగా పని చేస్తా ఉన్నాడు ఆ డ్రైవర్ మీ దగ్గర? చాలా రోజుల నుంచి చేస్తున్నాను. అంటే అటు ఆర్టీసీ కండక్టర్ డ్రైవరు, కండక్టర్ ప్రధానంగా మీ తప్పే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆర్టీసీ నుంచి డ్రైవర్ సరిగ్గా వచ్చాడు, అసలు అత్యంత వేగంగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కాదు, సో ఆయన మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా కనిపించట్లేదు. పూర్తిగా ఈ రైట్ సైడ్ దవడ ఎముకకి అలాగే కింది దవడకి సంబంధించినటువంటి క్లిప్స్ ఏవైతే స్క్రూస్ ఉన్నాయో అవన్నీ కూడా వేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ డ్రైవర్ కూడా కొద్ది రోజుల నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే పటాన్ చెరువు నుంచి ఈ కంకర ఏదైతే ఉందో ఆ కంకర లోడ్ని డ్రైవరే తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. మధ్యలో లక్ష్మణ్ ఆ బండి ఎక్కినట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. అయితే లక్ష్మణ్ బండి ఎక్కి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి రాగానే యాక్సిడెంట్ బస్సు అలాగే ఆర్టీసీ బస్సు ఈయన టిప్పర్ ఏదైతే ఉందో అది పూర్తిగా టిప్పర్ లారీ ఏదైతే ఉందో యాక్సిడెంట్కి గురయ్యాయి. కానీ లక్ష్మణ్కు సంబంధించి డ్రైవర్కు సంబంధించి ఎలాంటి తప్పు లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బట్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.